ప్రఖ్యాత సినీ గాయకుడు కేజే యేసుదాస్ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారనే వార్తలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఆయన కుమారుడు గాయకుడు విజయ్ యేసుదాస్ స్పందించారు. నాన్నగారు ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. యేసుదాస్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఇటీవలే జనవరి 10న యేసుదాస్ 85 ఏళ్ల పడిలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 6 దశాబ్దాలకు పైగా 50,000 పాటలకు పైగా పాడారు యేసుదాస్. ఆయన స్వరానికి ఎంతో మంది అభిమానులున్నారు. గాన గాంధర్వగా ప్రసిద్ధి చెందిన యేసుదాస్ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, అరబిక్, రష్యన్ అనేక ఇతర భాషల్లో పాటలు పాడారు. కేజే యేసుదాస్ 8 జాతీయ అవార్డులు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వం అవార్డు సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయనకి 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ మరియు 2017లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా లభించాయి. అయితే యేసుదాస్ వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, దీని కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ యేసుదాస్ క్లారిటీ ఇవ్వటంతో సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తమ అభిమాన గాయకుడికి ఏమైందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది.